ఇంటికి వచ్చిందా ఆ చిల్లులకి వెళ్ళి రంధ్రాలకి మళ్ళీ వేస్తాడు. అత్తమ్మ మిర్చిలు చేరుతుర్రా నడుమికి కట్ చేసుడు అవి పెద్దగా ఉన్నాయి. కట్ చేయాలి చీరినాక ఇది తీసేసి ఉప్పు పెట్టినాక మధ్యలో కట్ చేయాలి. బాగా పెద్దగా ఉన్నాయి కదా, పెద్దగా ఉన్నాయని అంటున్నా. ఇవి అయిపోయినాక పిండి కలుపుతాం. తర్వాత ఉప్పు నింపినాక లాస్ట్ కి చేసే ముందు పిండి కలుపుతాం. ఉప్పు నింపినాకనే కట్ చేసుడు కదా. నేను అంతలోపు బూరెలకు అదేంటిది మిక్సీ పడతా. పట్టినాక లచ్చవను ఉండ్రాలు చేయవను. నానమ్మ ఇగో నువ్వు ఇవి ఉండ్రాలలాగా గుండ్రగా చుట్టాలి. గిట్ల గిత గింతే చూపిస్తా. గిట్లా ఆగు చూపిస్తా. సరే ఇంత గింత ఒక ఇట్లా యుట్టుకుంటా ఒక దాంట్లో పెట్టు. ప్లేట్ ఇస్తా, మళ్ళా తర్వాత ఉడికిద్దామా పెట్టి తీసుకొస్తా ప్లేట్. పడుకున్నప్పుడే కావాలి. వేసింది అంటే కథం ఇక ఇట్లా చాలు. చల్లారింది ఇట్లా మంచిగా గుండ్రగా అంటే అయిపోతుంది. కొద్దిగంత నూనె ఇయ్యాలా, చేతికి అంటుకుంటుందా? ఒక చీర ఎత్తా ఇట్లా పట్టుకో. చీర తీసుకొస్తా. అవి బెడ్ మీద పెట్టకుండా అట్లుంటది మనతో. అవి మీకు ఇంకో ప్లేట్ ఇయ్యలేను కదా, ఇట్లా పెడుతున్నా. ఇంకో ప్లేట్ ఇస్తాను. ఏది పట్టయ్యా ఓటు మీద ఒకటి పెట్టు. ఏం కదా నానమ్మ, ఓటు మీద ఒకటి పెట్టు, ఏం అతుక్కోదు. మళ్ళీ ఇట్లా పెట్టిన తర్వాత అందులో నిండినాక ఓటు మీద ఒకటి పెట్టు. మళ్ళీ ఆవిరి మీద ఉడికించేటప్పుడు అన్ని మెల్లగా తీసుకుంటూ ఉడికిస్తా. బియ్య పిండి తెచ్చిర్రు కదా మొన్న మీరు, కలపవా? కలుపుతా బియ్య పిండి కూడా కొద్దిగంత కలుపు. కలుపుడే వీటికి తక్కువనే కలపాలి కావచ్చు. బజ్జీలకు అవి రెండు ఇది ఒక్కటైనా ఏం కాదు. ఇది సరికి సరి కలుపుతా నేను ఎప్పుడు. అదే బజ్జీలకు నేను రెండు పోస్తా. రెండు అరి పిండి ఒకటి శనగ పిండి పోస్తే మంచిగా ఉంటాయి. పకోడీ లెక్క వస్తాయి అట్లా, మంచిగా ఉంటాయి. ఇవి ఉప్పు పెట్టినాక కట్ చేసి అందులో వేసి ఉంచితే నేను ఇక తర్వాత మొత్తం జీరుడు అయిపోయాక ఉప్పు పెడతా, కట్ చేస్తా. నేను అంతలో మిక్సీ పడతా. పట్టు బూరెలకి వేస్తున్నాం. ఇది పప్పుడికి వేసిన ఇదన్నీ మిక్సీ పట్టాలి చల్లారిన తర్వాత. మిక్సీ పడితే గోధుమ పిండి కలపాలి. ఇక మిక్సీ పట్టి పిండి కలుపుతా. నానమ్మకి ఇస్తే కలుపుతా. నువ్వు అది వేసేది అయిపోయినాక ఆయనతో కలుపుతా అయిపోతుంది. ఇంత అడవిడి ఎందుకున్నాం తెలుసా? ఇక్కడ గణపతి కాడ భోగాలు ఎత్తున్నాం మేము. అంటే ఎవ్రీ ఇయర్ 11 కానీ 21 ఐటమ్స్ కానీ అట్లా చేస్తాం. అందరం కలిసి 21 ఐటమ్స్ చేస్తున్నాం. నాకు 3 ఐటమ్స్ వచ్చినాయి. ఒకటి బూరెలు, ఒకటి మిర్చి బజ్జీ, ఇంకొకటి ఉండ్రాళ్ళు. 3 వచ్చినాయి. 3 చేస్తున్నాం ఇప్పుడు. అందుకోసమని ఇవన్నీ ఉడకబెట్టిన. అత్తమ్మనేమో అక్కడ అది చేస్తుంది, నానమ్మ అక్కడ అది చేస్తుంది. అందరం బిజీ బిజీ ఉన్నాం మేము ఇప్పుడు. ఎందుకంటే రీతులు వేసరికి మాకు కావాలి, లేదంటే మొత్తం ఇంకా అన్ని ఎక్కడ వేసేస్తుంది. అదే ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. మంచిగా ఉంటే మంచిగానే ఆడుకుంటది. అంటే మళ్ళీ ఒకవేళ కావాలని ఏడిస్తే బూరెలు ఆమెకి ఇష్టం కదా. అవును, అది కూడా తిప్పలే. దేవుడికి ఎట్టేటి మళ్ళీ ఎంగిల్ చేయొద్దు కదా. తర్వాత మిక్సీ పట్టుకొస్తా. మన ఇంటి వెనక పెట్టినవి కూడా ఇట్లాంటివి ఇస్తున్నాం ఇప్పుడు. ఇవి అవి కాదు అత్తమ్మా, ఇవి అవి కాదు. తోటకాయలు అనరా? మన ఏమో తోట మిర్చి కదా, ఇవి అవి కాదు. మరి తోటకాయ మిర్చి ఇవి కొంచెం తీయగుంటాయి. అదే ఇత్తులు లేవు ఎక్కువ. హైబ్రిడ్ ఇవి అంత తీయతే ఉంటాయి. మన ఎంత మంచిగా ఉంటాయి మిర్చిలు చేసుకుంటే సూపర్ ఉంటాయి. ఇప్పుడు ఇవి మంచిగా ఉండయా? ఉండు ఉంటాయి కానీ అవిటంత టేస్ట్ ఏదనిపించదు. అది మన ఇంటి వెనక పెట్టిన. ఇప్పుడు మళ్ళీ అయినా చేసుడు కూడా మంచిగా వస్తేనే మంచిగా. పసుపులో పెట్టినాము. చిన్న అత్తమ్మ వాళ్ళకి కూడా వాళ్ళు ఇంటి వెనక పెట్టుకోమని పీక్క పేరున్నారు. నేనే అలికిన తోటనారు. మనం కొంద మిరపకాయలల్లో ఇత్తులు తీసి అలికిన నారు అలికితే అత్తమ్మ వాళ్ళకి అయింది, మనకయింది. ఏమన్నా ఎవరికన్నా గాని పీక్కపోతారా అల్లి అని అలికిన. బెల్లం అప్పుడు మొత్తం తరిగింది మొత్తం ఇదేనా అత్తమ్మ? ఆ డబ్బల్దే సరిపోతుందా? ఇంకోటి తరుగుడు ఇలా అయిద్దా? అది ఇలా కాదు,
పప్పు ఎంత అయింది? చిన్న గిన్నె ఉంది చూడురి, గిన్నెతోటి 3 గిన్నెలు పోసినాయి. ఇది 3 గిన్నెలు పోయాలి సరికి సరి అవుతుంది కావచ్చు. 3 గిన్నెలు కాకుంటే ఇంకా బెల్లం ఉంది కానీ అది కొంచెం ఉప్పు ఉంటది. ఇదేమో నల్ల బెల్లం కదా. అవుతుంది కావచ్చు చూడేది. మేము అక్కడ మామిడిపల్లి కాడ ఇప్పుడు ఉగాదికి చేస్తా చూడు బూరెలు, తవ్వ అంటాం కదా మనం ఆడ. తవ్వ 1 కిలో అవుతుంది. ఆ కిలోకు కిలో అదే నేను కదా గిన్నె తోటి అంటే ఇట్లా పప్పు కొలిసే పప్పుడు కొలిసి పప్పుతో ఇక పప్పు ఎంతనో అదంతా ఉడకబెట్టక ముందే ఏది అందులో వేసుడే. ఇంకా నేను జీలకర్ర మర్చిపోయినా ఆగమాగంలా. జీలకర్ర కూడా ఎత్తారు, అవి సప్పటి ఉండరాళ్ళు కదా. శనగపప్పు వేసుడే, ఏం వేయకుండా వేయరు. ఉప్పు, శనగపప్పు, రవ్వ, బియ్యపు రవ్వ పట్టినావు ఎప్పుడన్నా? ఏం కదా పట్టలే ఎప్పుడు. ఎప్పుడు కిచెన్ లోనే కింద కూర్చొని పడతా. అదే ఊకే కూర్చొని పడతా. లక్కీ అత్తమ్మ మిర్చీలు కట్ చేసిన అయిపోయిందా? బూరప్పల్లి చేద్దాం, పిండి కలపాలి. కట్ చేసిన బూరప్పల్లి చేద్దాము, పిండి కలుపుదాం. ఫస్ట్ పిండి కలపాలి కదా. గదే మీరు పిండి కలుపుర్రి, నేను ఇక్కడ ఆవిరి పెడతా. వీటికి పిండి పోసి నాకు చేతులు కడుకొచ్చుకోరు, ఉప్పు ఉంటది కదా. ఇది అట్టుకుంటావు అన్న? ఇదే ఇంకేంది అత్తమ్మ, ఇక్కడనే కదా ఇది ఎందుకు ఉప్పు పిండిలో కలపాలి కదా. అవునా? స్టీల్ తట్టదు ఏమన్నా ఒకటి? ఎందుకు తెచ్చిన, మిర్చిలు వేయడానికి తెచ్చిన. పిండి కలపటానికి గోధుమ పిండి ఆడ పెట్టించిన. ఇవి ఆవిరి మీద ఉడికియడానికి అయినా అన్నానమ్మా. బానే ఉందా? ఉండని తీయదు మరి, మళ్ళీ ఇంట్లో పట్టద్దా? గోధుమ పిండి తెచ్చినావు ఇటు? తేలే అత్తమ్మ, తెత్తా పిండి తెత్తా. పిండిదే చెంబల నీళ్ళదే ఈయన విసుకుతా. నాను అప్పటిసిందిలా నానమ్మకి ఇవని అనలేదా నేను? ఏంటిది? పిండి నానమ్మకు ఇస్తే మంచిగా విసుకు. ఎప్పుడు? అప్పుడే ఫస్ట్. అప్పుడు మిర్చీలు అవి ఏం తేలేము కదా, అన్ని తెచ్చినాక ఒకటేసారి చేద్దామని. బోల్లేదు ఓమే అప్పుడు నానమ్మ. చాలకుంటే మళ్ళా కలుపుకున్నాం కదా. అందించుడే ఏం లేదు, ఇక బూరెలు చేస్తే మేము ఇద్దరం చేయొచ్చు. నువ్వు ఇక ఏం చేస్తావు, పిల్లలు అయితే చూసుకొనుడు అంతే. తర్వాత తినేడుతుంటే తిను నువ్వు. అది ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టు, ఒక దాంట్లో ఊర్చి పెట్టు. మళ్ళీ కంచుడు మిర్చీలకు కావాలి, వెడల్పు ఉన్నది అయితే తొందరగా. నేను ఇస్తా. ఆవిరి పెడుతున్నావు? అవి పెడుతున్నా అంటే అందులో దాన్ని నిండా వస్తాయి కదా. ఆవిరి వస్తాయా అంతటికి? ఇలా అందుకే పెద్ద బౌల్ పెట్టిన కింద అడుక్కో. వాటి పెట్టి ఇవి చేద్దామా? ఒకటి పెట్టి బూరెలకు ఫస్ట్ బూరెలు చేద్దామా? అదే ఒకదాని మీద ఆవిరి పెట్టు. బూరెలు చేస్తే మిర్చిలు నేను ఒకదాన్ని చేయొచ్చు పిండి కలిపితే. నేను అది వెంటనే వేసేయచ్చు, కానీ ఇది ఒక్కటే. బూరెలే కొంచెం లేట్ అవుతాయి కదా, చేసు టైం పడుతుంది. పడుకుంది 2 రౌండ్లు వేయాల మరి మీరు అన్నట్టు. 2 రౌండ్లు వేయాల మరి. అదే బాగున్నాయి కదా, ఆవిరి ఎక్కువ వస్తాయా అంటున్నా. అచ్చుడు వస్తాయి మళ్ళీ ఉడకకుంటే కదా. అదే 2 రౌండ్లు వేయాల. ఇప్పుడు తీసి పక్కన వేసి. ఇప్పుడు ఇడ్లీ దాంట్లో పెట్టరాదా? ఇడ్లీ దాంట్లో అందులో ఇన్నోని పెడతాం అత్తమ్మ, 4 పడతాయి కదా. అంటే ఇవి చిన్నగా ఉండే ఇట్లా ఎక్కతక్క పోసి మళ్ళీ దాని మీద ఇది పట్టది మంచిగా. అట్లా పడితే అట్నే ఉండు. ఇప్పుడు దొరుకుతున్నాయి అత్తమ్మ ఆవిరికి సపరేట్, అట్లా తీసుకోవాలి. ఇడ్లీ పాత్ర కూడా ఖరాబ్ అయింది మనది, అట్లా తీసుకుంటే ఆవిరితోటి తీసుకున్నది తీసుకోవాలి. ఆవిరి మీద ఉడికియాలమ్మా వీటిని. ఆవిరి అంటే అడుక్కొక గిన్నెలో నీళ్లు పోస్తారు, నీళ్లు పోసి ఒక బొంది కొట్టే గిన్నె ఉన్నది చూడు, అందులో ఇవి పెడితే ఆవిరితోటి ఉడకాలి. ఆ చిల్లులకి వెళ్ళి రంధ్రాలకి మళ్ళీ
దానికి ఇక అట్లా చెప్తారు పాకిట్లే పోయాలి. మంచి నూనె మీరు తెచ్చి ఆ అది పోయొద్దు, అది నూరుగా నురుగుగా వస్తుంది. ఇప్పుడు నువ్వుల నూనె కట్టించుకున్న వాళ్ళు మనం ఏమన్నా కంచుట్లకైతే వేరే పాకెట్లు వేరే తెచ్చుడే. అది కొంచెం ఏంటంటే బాగా పట్టుకుంటది. మామూలు ఇంట్లోకి మన కూరలకు మంచి కూరలకు కొద్దిగా వేసుకోవాలి. అయ్యో ఇది దీన్ని వేయనట్టుంది కదా అటు సైడ్. అయ్యో ఏడుంది అది నేను రా అన్నా ఆగు కాదు అటు సైడ్ ఉన్నామని లేవు గీనే ఉంది అట్లా మేము ఇది అటు అన్నట్టు వచ్చిందా దాని కింద పెట్టి ఇట్లనా అంతేనా గట్టిగా. ఇప్పుడు ఫస్ట్ బూరెలు చేయకముందు మిర్చీలు చేసుడా? కాదు బూరెలే వేద్దాం. అవి నేను ఒక్కదాన్నే వేస్తే ఇక మిర్చీలు మీరు కూర్చున్నా కానీ నేను ఒక్కదాన్నే వేయచ్చు. మానకం బట్టాలి. అవును ఇంకా అది జల్లారా జల్లార వరకు మిర్చీలు చేసుడు అయిపోతాయి. ఇదేమో మిర్చి వేయడానికి, ఇదేమో బూరప్పాలు వేయడానికి తీసుకొచ్చి రెడీ పెట్టిన. ఇది పిండిగా అందులోనే పట్టు బెల్లం, ఆ పిండి తట్టలో పోసి అందులోనే ఆనకం పట్టు. ఇందులోనే పడితే అడుగు పడుతుందేమో స్టీల్ది కదా అని. మరి సిమెంట్ ఇద్దేవా అన్న ఒకటి పెద్దగా లక్కి చేతు ఇక పోవుడు. ఇది కొద్దిగా గంతే, ఇంకా అంత కొంచెం తక్కువ చేసినా ఏం కాపోవు, దాన్ని నిండావు. ఉప్పు కదా అత్తమ్మ, పిల్లలు మంచిగా తింటారు ఇష్టంగా. వేరే స్వీట్ అయితే తినరు కదా అట్లా. రెండిట్లకి అవుతున్నాయి కదా, ఇంకా పిండి మిగిలే. అందులో బాగా లేవు ఎన్ని 30 ఏమో పెట్టినా, ఇవో 30 అవుతాయి కావచ్చు. 60-70 అవుతాయి. 30 అయినా సరే తక్కువ మంది అనుకున్నాం కానీ బాగానే మంది అయ్యారు అట్లా. అయ్యో వాళ్ళు ఇల్లు వచ్చిర్రు అనుకోర్రి, తక్కువ పడితే మంచిగా అనిపించదు. ఇంటికి వచ్చిందా నార కావచ్చు, బీరకాయ నార కావచ్చు. బీరకాయ నార. ఇగో ఇవన్నీ అవి. ఇప్పుడు కంచుడికి ఇది ఒకటే ఉంది. మరి నేను ఆనకం పట్టేదాకా ఏమో నాకు తినబుద్ధి అవుతుంది. పాకం పడుతున్నా వీటికి, బూరపాలకి బెల్లం తోటి పాకం పడుతున్నా ఇప్పుడు నేను. సరి కదా సరికి 3 గిన్నెలు కాకుంటే మళ్ళా కడ చేస్తుంది. ఉన్నది కదా బెల్లం, ఉంది బెల్లం అవుతుంది కావచ్చు కానీ ఎందుకైనా మంచిదని పులుసుడు. ఇట్లా సరికి అయితే ఆడుకుంటది, మరీ సప్ప ఉండదు, మరీ ఇట్లా ఉండదు. 3 గిన్నెల పప్ప కొద్దిలో ఎక్కువనే పోసిన, ఆడికాడికి అయింది. అంటే కొంచెం వేరే బెల్లము తీయగుండదు, బాగా నల్లగా ఉండే బెల్లం. అప్పుడు మనం కొబ్బరి దాన్ని లేచినాం చూడురి, బాగా తీయగున్నది. పోయా ఇంతే ఇక పట్టదా, పడుతుంది కరెక్ట్ అవుతుంది. ఆడికాడికి అయితే కావచ్చు, ఏ గొలుసులు లేదు కదా. ఇంట్లోనే పెట్టి ఆడికాడికి కొద్ది అంత ఎక్కువనే అయింది. ఇంకా పప్పు ఎక్కువ పోసినావా? గింతంత ఎక్కువ పోసిన. ఇలా కొంచెం నల్ల బెల్లం కూడా ఉంది. మరి మళ్ళా బెల్లం ఎక్కువైనా కానీ మళ్ళా మెత్తగా అవుతుంది పిండి. కొంచెం దగడైనాక ఎత్తే అయిపోద్ది కదా పప్పు. కొంచెం ఆనకం వస్తే ఒకవేళ ఉన్నా కానీ ఖరాబ్ కాకుండా ఉంటది పప్పు. మనము ఎక్కువ అయితే మనం ఇక అక్కడికే తీసుకుపోతాం, ఎట్లయినా తీసుకపోతాం ఎక్కువనే కానీ అయ్యో ఎందుకైనా మంచి చెప్పలేమన్నట్టుగా. ఎన్ని అవుతాయో తెలియదు కదా. మామూలుగా నేను పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, పెద్ద గ్లాస్ తోటి మనం బాగా పెద్ద చేసుకుంటాం కదా, 15-20 అవుతాయి పెద్ద గ్లాస్ అయితే. ఇవి ఎక్కువ అవుతాయి, చిన్నగా కొంచెం పెద్దగా అయితే అందరికి రావద్దా. ఇప్పుడు ఇవే కదా మిర్చీలు 70 ఏమో అయినాయి. ఇవా లెక్క గదే తర్వాత అంటే చేసిన తర్వాత చూడొచ్చు. ఒకటే వస్తుందా, 2 వస్తాయి. వేసుకునేటోళ్ళు వేసుకుంటారు. 2 వస్తాయి అంటే ఇక ఒక మిర్చి మొత్తం తిన్నట్టు. మనం పెద్దగా ఉన్నాయని కట్ చేసినాం కదా. ఇప్పుడు మళ్ళా రేపు ఇట్లానే చేసుడా? రేపు అన్నప్రసాదంకి వేసుకుంది. మనమే చేసుడా అంటున్నా, కొనుక్కొస్తారా? మనమే చేస్తాం కదా పొత్తులో అన్ని సామాన్లు తెచ్చి చేసుడు. 70 మందికి ఎస్టిమేషన్. పోయినా సరే అయితే 70 మందికి వేసినాం. అన్ని ఆడికాడికి అయినాయా? ఇట్లా మంచిగా నురుగొచ్చిన తర్వాత పాకం రావాలి.
పాకం వస్తే ఏంటంటే ఎన్ని రోజులైనా కానీ పాడు కాకుండా ఉంటది బూరప్ప. ఇప్పుడు 2-3 రోజులు ఒక్కోసారి మిగిలితే మనం ఇంట్లో 2-3 రోజులు పెట్టుకుంటాం కదా, అట్లున్నప్పుడు ఖరాబ్ కాకుండా ఉంటది. అందుకే ఎప్పుడు పాకం బట్టి వేసుకుంటాం మేము. మా అత్తమ్మనేమో ఇంకా అందులోనే పప్పుల్నే బెల్లం వేసి రుద్దుతుంది, మంచిగా ఉడికిస్తుంది. ఇట్లా ఏంటంటే మిక్సీ అవి ఇవన్నీ పట్టుడు తోముడు రిస్క్. కాకపోతే మా అత్తమ్మ అయితే మంచి అందులో వేసి పడుతుంది, అది ఏది ఉండదు, తోముడు ఉండదు, మిక్సీలు పట్టుడు ఉండదు. తినబుద్ధి అయితే లేదు నాకు. గంత చిన్నది అలా తినత్తదా? తింటే వేసుకొచ్చుకుంటా. అయ్యో పాకం వచ్చిందో చూడడానికి నీళ్లు తీసుకొచ్చుకోలే. పంతులు ఎప్పుడు వస్తాడు? ఆగం ఆగం అవుతున్నావు, వందియాలనే ఏంది ఇప్పుడు? పానకం అత్తే ఏంటంటే మంచిగా వస్తాయి, బాగా రోజులు ఉండేవి కదా. ప్రసాదం ఇవాళ ఏమో అంతగానం ఏం లేవు కదా, అందరు భోగాల మీద పడ్డారు తొందరగా వేయాలని. అందరికి చిన్న చిన్న పిల్లలు ఉండేసరికి తొందరగా తెచ్చిర్రు మరి పెసర్రాయి. పెసర్లు దీప్తి తెచ్చింది, మనం 2 వేసుకపోయినాం కదా. అందరికి చిన్న చిన్న పిల్లలు కదా, పట్టుకునేటోళ్ళు ఎవరు లేక ఇప్పుడు మీరు మాకు ఇప్పుడు వచ్చేసరికి కొంచెం ఆగమాగం అన్నది ఏం లేదు. రీతుని చూసుకోవడానికి ఉంటారు కదా, నేను చేసుకున్నా కదా. చిత్తం ఎప్పుడు నాతో ఎట్లా అయిపోతే లేదు. స్నానం చేయించనిచ్చింది, మళ్ళా డ్రెస్ వేయనియలే. అయ్యాలి కదా ఆమె ఎప్పుడు ఎట్లుండే. ఇవి అయ్యాక వంటది అంటవా? ఓసరు అంటది, చెప్పలేము ఇక పిల్లలు. అన్ని కూడా ఉడుకుతుండే, నేనే అద్దంటి గదే. అంటే డౌట్ వచ్చింది నాకు కూడా, కానీ మీరు అన్నాక డౌట్ వచ్చింది. నిండా అయితే ఆవిరి వస్తుందో లేదో అని. కానీ ఉడుకుతుండే. ఇటు మాడిపోతుంది, తొందరగా అయితే ఇటు మాడిపోతుంది. అది తక్కువ పెట్టు. తక్కువనే ఉంది, మొత్తం సిమ్ములు ఉంది. ఉడకలేదా? ఇది ఉడికింది, ఇంకే ఉడికింది. ఒకటి తీసి ఇప్పురు ఏమైతే ఇంకా కొద్దిగా పక్కకి ఎట్టురు. చూడురి, ఓపెన్ చేసి మొత్తం ఓపెన్ చేసి చూడురే. ఉడికింది కదా, ఉడికింది అత్తమ్మ. దింపుదాం ఇక. గిన్నె ఇయ్యరా అత్తమ్మ? స్టీల్ గిన్నెనా? ఈ దాంట్లో అవే వేసుకొని తీసుకోవడానికి. నిండా అయితే ఇంకేం నానమ్మ. ఓ కాలుతలేవు అత్తమ్మ? నేను తీత్తది. కాలుతున్నాయి. కాలుతావనే ఇక మరి కొంటగా. బాగా కాలుతున్నాయి, అడుగు ఇంకా అత్తమ్మ. కాలుతున్నాయి అంటే కిందికి వెళ్ళి పోగెళ్తుంది కదా, కిందికి వెళ్ళి కూడా ఆవిరి వస్తుంది కాబట్టి బాగా కాలుతున్నాయి. రెండో ఫ్లోర్ ఆగు నాన్న. లిఫ్ట్ ఫ్రిడ్జ్ చేసి అది ఎల్లారదాకా, బూరప్పలకి ఎల్లారదాకా నేను మిర్చి చేస్తాను మొదలు పెట్టుకుంటున్నా. మిర్చీలు ఎట్లా అంటే శనగపిండి సగం బియ్యపిండి సగం పోస్తే మంచిగా వస్తాయి మిర్చీలు, అందుకే బియ్యపిండి పోతున్నా. పిండిని ఇట్లా కలుపుకోవాలి, ఇట్లా కలుపుకుంటే మంచిగా వస్తాయి. రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి, ఇట్లా చూడండి, రిబ్బన్ లాగా వస్తుంది చూడండి, అట్లా ఉండాలి. చాలు. తర్వాత బజ్జీలు ఇక మిగిలిన పిండి మిగులుతా మళ్ళా కల్పించడం అవుతుంది కావచ్చు నాకు. కలిపిస్తుంది అటు వేయంగా కూడా ఇటు కలిపితే అయిపోయాయి. మిగిలితే మళ్ళా చేసుడు. పిండి ఏదన్నా ఒకటి మిగులుతుంది అంటారు కదా, బజ్జీలు చేస్తే. బజ్జీలు చేసిన, బూరెలు చేసిన. అత్తమ్మ మీరు జోక్ మిస్ అయ్యారు తెలుసా? ఏం జోకు? నానమ్మ లిఫ్ట్ ను ఫ్రిడ్జ్ అన్నది, ఫ్రిడ్జ్ లో వస్తుందా అని అడుగుతుంది. మామూలు వాళ్ళ ఇంటికి అయిందని నువ్వు అన్నావా? ఫ్రిడ్జ్ లో వస్తుందా? నేనే ఫ్రిడ్జ్ లో వస్తాను. లిఫ్ట్ అనక ఫ్రిడ్జ్ అన్నది. అవునే, ఫ్రిడ్జ్ లో వస్తుంది అన్నావా, లిఫ్ట్ లో వస్తుంది అన్నావా? కాదు, లిఫ్ట్ లా డబ్బు వస్తుందా లేదంటే అనక ఫ్రిడ్జ్ లా డబ్బు వస్తుందా అంటే నువ్వు అప్పుడు అన్నావు కదా మౌనికను ఫ్రిడ్జ్ లో అట్లా పెట్ట. నాకు కూడా
మీరు కూడా అట్లనే అంటారు ఇక. ఫ్రిడ్జ్ వస్తుంది నిజంగా, లిఫ్ట్ అని అది కత్తలేదు. నానమ్మ ఫ్రిడ్జ్ అన్నందుకు ఇప్పుడు అందరు నాకు ఫ్రిడ్జ్ అనే రావట్టేసి నీ లచ్చవ నువ్వు ఉండాలి జోకులకు. ఆ పొయ్యి దొగలని చేయరాదా అంటున్నా. నేను ఇటు మిర్చిలు వేస్తాను, అటు బూరెలు చేయి. అట్లయినా సరే కాదు, మిర్చిలు అయితే అలకానే నేను వేసుడు, మా బూరెలు అంటే ఒత్తుడు చేసుడు కానీ. అది ఒక్కదాన్ని ఇవైతే ఒక్కళ్ళు ఈజీగా వేసుకోవచ్చు. నేను చేస్తా ఇవి. ఉమ్, ఇక చేద్దాం. నీకు ఆమె లేచే వరకు పని అయిపోతుంది, చెప్పర తయారవుతావు. గది ఎప్పుడు ఇవి కావద్దా? అయినాకనే బంద్ చేసి నేను చేస్తారా అట్లా చేస్తా. ఇక అంతల లక్కి అని బాగా ఫేమస్ అయింది కదా ఇక్కడ. ఇంకా బాగా చెయ్యి అట్లా మెచ్చుకునే వరకు. మెచ్చుకుంటే వేసుడు కాదు, ఇష్టంగా వేసుడు ఇది. ఇక రవి అన్న కూడా అంటాడు కదా, తారా వల్ల రవి అన్న మిర్చిలు చెయ్యవనాలి ఒక్కసారి. మొన్న వేసిన వచ్చిండు ఆయన అక్కడ అక్కల ఇంటికాడ అన్నాడట, లక్కితోటి ఒకసారి మిర్చిలు చేయించుకోవాలని. నీరుడు అక్కడ చేసినవి కూడా మంచిగా ఉన్నాయి. మీరు కిందనే వంటలు చేసి చేయలేదా? రేపు కూడా మనమే, అందుకే చందు నువ్వు వేణు వీళ్ళందరూ వీళ్ళు వంటలు చేసిరు, నేను మిర్చి చేసిన, జ్యోతి కాల్చింది. బిజీ బిజీ ఉన్నావు నువ్వు కానీ. నువ్వు మాకంటే ఎక్కువ బిజీ మాకంటే ఎక్కువ ఆగమవుతున్నావు పో. ఏదైనా ఉంటే ఆగమాగం అవుతుంది. ఈ పని పెద్దది అంటుంది మౌనిక, బూరెల పని పెద్దది ఒడవది కదా అంటుంది. దీప్తి చేస్తా అన్నది బూరెలో, మన ఒక్కళ్ళం చేద్దామా అన్నది. అని మళ్ళీ మీరు ఇద్దరు ఉన్నారు కదా, నాకు హెల్ప్ చేయడానికి మీకు ఉన్నారు కదా అక్క అని అంటే, సరే నేనే చేస్తానన్నా. నాకు కూడా ఈజీయే కదా అవి చేసుడు, ఆమెకు ఈజీ అనిపిస్తుంది. వీళ్ళందరూ హార్డ్ అంటారు కానీ కాదు. నిన్న మన ఇంటి ముంగటి బిల్డింగ్ ఆమె వచ్చింది చూడు, పుస్తకం పట్టుకొని. ఆమె ఈమె దగ్గరకు వస్తా అన్నది చేయడానికి. వాళ్ళ దగ్గరికి ఆమె పేరు ఏం పేరు ఉండే నాకు దీప్తి దగ్గర కాదు, సుమనా, థర్డ్ ఫ్లోర్ ఆంటీ వాళ్ళ బిడ్డ. సుమనేనా? సుమనే. సుమల్ల అమ్మ దగ్గరికి నేను అత్తతి కొంచెం ఏదన్నా ఇంత చేస్తా నేను అని అంటుంది. చల్లగా అయింది అత్తమ్మ? చల్లగానే అయింది. దగ్గరకు వచ్చిందా? దగ్గరికి వచ్చింది, దగ్గరికి వచ్చిందా? నన్ను అయితే అందరు ఇప్పుడు అంటే నేను అట్లనే కావాలని రుద్దితే దాన్ని ముద్దకొచ్చిందా పప్పు నువ్వు. ఇప్పుడైతే ఈ వీడియో బాగా లెంతీగా అయిపోతుందని నెక్స్ట్ పార్ట్ 2గా పెడతాను. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. అలాగే మేము భోగాలు ఎన్ని చేసాము, ఎవరెవరేం ఏం చేసాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే భోగాల తర్వాత మేము ఏం చేసాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటాయి, తప్పకుండా చూడండి. మన వీడియోస్ని సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారు. నాన్ సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.